హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కావడంతో సలార్ పార్ట్ 2 మీద అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సలార్ పార్ట్ 1 రిలీజ్కి రెడీ అయ్యింది. ఈ మూవీ మార్చి 21వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో ఫ్యాన్స్కి ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ బాగా నచ్చాయి. సలార్ రిలీజ్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ విడాముయార్చి తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని మార్చి 3న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రకటించారు. ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. శేఖర్ కర్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కుబేరా. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కాంట్రవర్సీ మొదలైంది. త్రిశక్తి మూవీస్ బ్యానర్లో నిర్మాత నరేంద్ర కుబేరా టైటిల్ని రిజిస్టర్ చేసి ఒక సినిమా చేస్తున్నారు. అయితే శేఖర్ కర్ముల సినిమాకు కుబేరా అనే టైటిల్ పెట్టడంపై నిర్మాత మండలిని అడిగితే అక్కడ వాళ్ళు సరైన సమాధానం చెప్పడం లేదని నిర్మాత నరేంద్ర అన్నారు. ఇక ఇలా అయితే కుదరదని లీగల్లో వెళ్ళాలని కూడా ఫిక్స్ అయ్యారు. మొత్తం వ్యవహారంపై ధనుష్, కుబేరా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే చిన్న నిర్మాతల టైటిల్ని వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా టైటిల్ వాడుకోవటం మాత్రం పొరపాటే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.